దీక్ష వహించిన కొలది దీనుల నిందనిగాచితో జగద్రక్షక మున్నునా ద్రుపద రాజతను జతలంచినంతనే అక్షయమైన వల్వలిడే తక్కటనా మొదలాలకించి ప్రత్యక్షముగా వదే మిటికి దాశరథి కరుణాపయోనిధి. దీక్ష పట్టుకొని రెండో పని చేయకుండా నిన్ను ప్రార్థిస్తున్నాను. జగత్తుని మొత్తాన్ని రక్షించేవాడి నువ్వు. మరి నీవు నా హృదయంలో నిలబడి నేను నిన్ను ప్రార్థన చేసేట్లుగా నిన్ను పూజించేట్లుగా తయారు చేశావు. కానీ నీవు నాకు అక్షయం ఇచ్చి నీవు నన్ను రక్షించక ఈ తుష్కుల చేత ఈ దుర్మార్గుల చేత నన్ను హింసింపజేస్తూ ఉన్నావయ్యా. నాకు ఈ బాధలు ఎప్పుడు తొలగ చేస్తావు అని రామదాసు గారు రాముణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా ఈ పద్యం చెప్పారు. 2024 తారీఖు మే నెల 30వ తారీఖు గురువారం. సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం సాయంత్రం 6:31. ఇది ఇంగ్లీష్ సంవత్సరం. మరి తెలుగు సంవత్సరం క్రోధినామ సంవత్సరం వైశాఖ బహుళ సప్తమి గురువారం 11 గంటల 2 నిమిషాలు. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 7 గంటల 16 నిమిషాల వరకు. వర్జం మరి 2 గంటల 1 నిమిషం నుండి 3 గంటల 29 నిమిషాల వరకు. ఈరోజు ఏమిటి? వైశాఖ బహుళ సప్తమి గురువారం. ఈ గురువారం రోజు గురువుని పూజించడానికి చాలా విశేషమైన రోజు. శ్రవణ ధనిష్టార్థం మకరం. ఈ మకర రాశి శనికి అధిపతి అయిన రోజు. శనిని పూజించడానికి చాలా మంచి రోజు. ఈ రోజున గురువారం గురువుని, మరి ధనిష్ఠా నక్షత్రం రోజు మకర రాశి రోజున శనిని పూజించడానికి చాలా విశేషమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున శనిని గురువుని కూడా పూజిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. స్వస్తి.